ఎండ మాత్రం ఎంత హారబుల్గా ఉందంటే ఒక్క నిమిషం ఉంటే అయ్యే డ్యామేజ్ సంవత్సరం ఉంటుంది. సో ఇది మా రూము. సో బ్యూటిఫుల్గా, అండ్ దిస్ ఈస్ బెడ్రూమ్, నీట్ అండ్ క్లీన్ అండ్ టైడీ. అండ్ ఈ ప్లేస్ ప్రశాంతంగా బాల్కనీ ఫ్రీ స్పేస్లో వాక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంది. అండ్ ద వ్యూస్ ఆర్ లైక్ దిస్. అమేజింగ్ కదా. ద స్కై ఈస్ బ్యూటిఫుల్. I'm loving it. Yeah, the views are really beautiful. Oh my god. ఇండియాలో ఇప్పటి వరకు నేను చాలా ప్లేసులే చూశాను. కానీ లేహ్ లదాఖ్‌లో వ్యూస్, ల్యాండ్‌స్కేప్స్ డిఫరెంట్ లెవెల్‌లో ఉన్నాయి. ట్రెక్ చేసి కష్టపడి ఒక వ్యూ చూడడం వేరే ఎత్తయితే, ట్రిప్‌కి వెళ్ళి మనం ట్రావెల్ చేస్తూ ఇలాంటి డిఫరెంట్ వ్యూస్‌ని చూడడం నెక్స్ట్ లెవెల్. నా బాల్కనీలో నుంచి కనిపిస్తున్న వ్యూ ఇది. బాల్కనీలో కూర్చుని వ్యూస్‌ని ఎంజాయ్ చేస్తూ, అలా ప్రేమగా బ్రష్ చేస్తూ, అండ్ ఐ వాస్ లిటరల్లీ మునిగి తేలుతున్న ఆ వ్యూస్‌ని పొగడడంలో. ఫస్ట్ టైం ఏదైనా మనకి నచ్చే ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఇంక నిద్ర ఎక్కడొస్తుంది, రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకొస్తుంది? బయట ఎండలో మాడిపోతూ కూర్చుని ఆ వ్యూని ఇంకా ఫీల్ అయ్యి, దాని తర్వాత స్కిన్ బాగా డ్యామేజ్ అయింది. మంచిగా కనిపించాలని బబుల్ షీట్ మాస్క్ పెట్టుకుని, ఇంకా టైం పాస్ అవ్వట్లేదని చెప్పేసి మనలో ఉండే కళా కాండాల్ని బయటకు తీస్తూ ఆర్ట్ వర్క్ చేశాను విత్ ది గ్రూప్ ఆఫ్ పీపుల్. సో నేను ఏసిన ఆర్ట్ అదనమాట. బావుంది గదా! ఐ లవ్ టిబెటియన్ ఫ్లాగ్స్. ఆ సన్‌సెట్ వేరే లెవెల్‌లో ఉంటుంది మౌంటైన్స్‌ది. ఎంత క్యాప్చర్ చేసినా ద బెస్ట్‌గా అయితే క్యాప్చర్ చేయలేము. బట్ పాసిబుల్ వేస్‌లో మీరు చూడొచ్చు కదా! ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయో. వావ్! ఐ యామ్ లవింగ్ ఇట్. మీకు నచ్చిందా?